నారాయణ నీలీల నవరత భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. నారాయణ నీలీల నవరత భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. ముని శాపము చేవగచే సతీపతులకు తనయుల నుండే మార్గము తాపసి తెలిపే మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత తన వంశము నిలపమని జనపతి కోరే. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనించే కుంతికి ధర్ముని అనుగ్రహమున కులదీపకుడు దయించే. ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినది. ఈసున గర్భకాడన మించి తాను నరించినది. వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించెను. పిండమును నూటొక్క కుండల విభజించెను. వరమునిచ్చెను వాయుదేవుడు అంత వనిత కుంతికి పుట్టె భీముడు. మొదటి కడవ జొచ్చెను కలి పురుషుడు కలిగె గాంధారికి తొలి పుత్రుడు కలిగె గాంధారికి తొలి పుత్రుడు. దుర్యోధన జననముచే దుష్టకులమ్ములు తోచే దుర్భర రావమ్ములకు దుఃఖించెను జగతి. దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై అష్టమి శుభలగ్నమున హరిసరగుణ వెలసే హరిసరగుణ వెలసే. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. జనించిన హరిజననీ జనకుల జ్ఞానుల గావించే తనయుని చేకొని వసుదేవుడు తావ్రే పల్లెకు చేర్చే. యశోద సుతయౌ యోగమాయనా నిశీధమున తెచ్చే. నసింపజేయగ తలచెడి కంసుడు అశక్త దిగ్భ్రముడాయే. అమరేంద్రుని అతనిష్టతో అర్చించెను కుంతి అతని వరముచే నరుడే అర్జునుడై పుట్టే.
నరనారాయణ జననము ధరణికి ముదమాయే సురలు మురిసి సుధలు చిందు విరివానలు కురిసే శతపుత్రుల పిదపనొక్క సుతను గాంచె గాంధారి చెకుని కూడా సుతుని వడసి సంతోషము తానుందే నాటి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే నకులుడు సహదేవుడని నందనులను గాంచే కౌరవులు పాండవులు కమనీయులు యాదవులు కారణ జన్ములు సర్వులు దారుణి ప్రవర్ధమానులైరి దారుణ హింసాకాండల దానవపతి కంసుడు ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రపించే